ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 క్వాలిఫైర్ 1 మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ను ఆల్రౌండ్ ప్రదర్శనతో చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ టీం 19.3 ఓవర్లో 159 పరుగులకే ఆల్అవుట్ అయింది. కేకేఆర్ 13.4 ఓవర్లో టార్గెట్ను ఛేదించింది. కోల్కతా నైట్ రైడర్స్ 8 వికెట్ల తేడాతో సన్ రైజర్స్ హైదరాబాద్పై గెలిచింది. కోల్కతా నైట్ రైడర్స్ విజయం తర్వాత షారుఖ్ ఖాన్ గ్రౌండ్లోకి వచ్చారు. ఈ సమయంలో కుమార్తె సుహానా, చిన్న కుమారుడు అబ్రామ్ కూడా షారుఖ్ ఖాన్తో ఉన్నారు. షారుఖ్ ఖాన్ తన పిల్లలతో కలిసి గ్రౌండ్లో తిరుగుతూ అభిమానులకు ముకులిత హస్తాలతో కృతజ్ఞతలు తెలిపారు. కేకేఆర్ ఫైనల్ చేరడంతో షారుఖ్ చాలా సంతోషంగా కనిపించాడు. అయితే గ్రౌండ్ చుట్టూ తిరుగుతున్నప్పుడు షారుఖ్ ఖాన్ పెద్ద తప్పు చేయడంతో ఒక తమాషా సంఘటన జరిగింది. మ్యాచ్ ముగిసిన తర్వాత షారుఖ్ ఖాన్ మైదానంలో తిరుగుతూ ప్రేక్షకులకు అభివాదం చేస్తున్నారు. అయితే మాజీ క్రికెటర్లు ఆకాష్ చోప్రా, సురేష్ రైనా, పార్థివ్ పటేల్ మ్యాచ్ తర్వాత విశ్లేషణ చేస్తున్నారు. అప్పుడు పొరపాటున షారుఖ్ ఖాన్ చూసుకోకుండా వారి లైట్ షో మధ్యలోకి వచ్చేశారు. వెంటనే అక్కడున్న ఆకాష్ చోప్రా, సురేష్ రైనా పార్థివ్ పటేల్ను ఆప్యాయంగా కౌగిలించుకొని చేతులు జోడించి క్షమాపణలు చెప్పారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.